నమస్తే అండి, మీ పేరు? నా పేరు బాలికిలి బాబీ అండి. 27వ వార్డు మాజీ అధ్యక్షులు, రామాంధ్రాని పెద్దసమ్మ ధర్మకర్తల మండలి చైర్మన్. ప్రచారం టీడీపీకి బాగానే ఉంది సార్. బాగానే అంటే మొత్తానికి ఏ గూటి పశువులు ఆ గూట్లోకి చేరాయి. టీడీపీ తరఫున గెలిచిన వ్యక్తి వైసీపీలో జాయిన్ అయ్యారు, వైసీపీలో ఉన్న వ్యక్తి జనసేనలోకి వచ్చారు. ఇక్కడ మొత్తం కూడా పరిస్థితులన్నీ మారిపోయినాయి కదా. ప్రధానంగా గత 10 ఏళ్ళుగా ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి ప్రజా దర్బార్ అన్నారు, ప్రజల సమస్యలు తెలుసుకుంటానన్నారు. మరి తెలుసుకొని నియోజకవర్గాన్ని ఏమైనా అభివృద్ధి బాటలోకి తీసుకెళ్లారా? మళ్ళీ మూడోసారి ఆయన ఆశీర్వదించే పరిస్థితి ఉందా అంటే మీరేం చెప్తారు? అంటే ఆయనకైతే అండి రాజకీయ పరిజ్ఞానం లేనప్పుడు చంద్రబాబు నాయుడు దయ వల్ల, తెలుగుదేశం పార్టీ దయ వల్ల ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ తెలుగుదేశం పార్టీ 1982లో స్థాపించిన కాడి నుంచి ఈ ఒక నియోజకవర్గంలో 5 సార్లు పార్టీ ప్రెసిడెంట్ ఎవరికి ఇవ్వలేదు. అదే మాదిరిగా 3 సార్లు ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినాక ఎవరికి కూడా అర్బన్లో ప్యానెల్ స్పీకర్ ఇవ్వలేదు. ఈయనకి గణేష్ కుమార్కి ప్యానెల్ స్పీకర్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత పార్టీ క్యాటర్ని అంతా వెనకతలు పెట్టుకొని పార్టీ జంప్ అయ్యి బాబు గారిని అధినేతని పార్టీని తిప్పడం అనేది అది కరెక్ట్ కాదు. అటువంటి వాడికి కూడా డిపాజిట్లు కూడా రేపు రావు సార్. ఎందుకంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసిన తర్వాత ఇంతవరకు ఈ నియోజకవర్గంలో పోవడం జరగలేదు. మరి అతనికే ఫస్ట్ టైం ఓడడం జరుగుతుంది, ఇక్కడ నుంచి వెళ్ళాడు కాబట్టి. అంటే దగ్గరుండి మీరందరూ కూడా రేపు ఆయన ఎమ్మెల్యేగా గెలవడానికి అప్పుడు ఓట్లు వేయించిన పరిస్థితి. మీ ఓట్లన్నీ గంపగుత్తుగా వైఎస్ఆర్సీపీ పార్టీకి వాసుపల్లి గణేష్ గారు తాకట్టు పెట్టడాన్ని ఇక్కడున్న క్యాడర్ కానివ్వండి, వాటర్లు కానివ్వండి ఎలా భావిస్తున్నారు? ఎవరు వెళ్ళరు సార్. మా వాళ్ళు ఆయన గెలిచాడు కానీ గణేష్ కుమార్ వాళ్ళు ఒకటే ఓట్లు వేయలేదు. ఇదంతా కులాల ముళ్ళతో పడిన వార్డు. దాని మీద ఏంటంటే ఆయన ఎన్నడూ కూడా ఇక్కడ అభివృద్ధి ఈ వార్డుకి సంబంధించిన వరకు ఒక్క పని కూడా చేయలేదు. ఒకళ్ళు ఏదైనా చేసామంటే తెలుగుదేశం పార్టీ వల్ల మీకు చేసాం. ఎందుకంటే కమ్యూనిటీ హాల్ అయితేనేటి, ప్రాథమిక కార్యక్రమం ఏంటి, ఇక్కడ ఉన్న స్కీమ్ బిల్డింగ్స్ ఏవి, రోడ్లైనా కాలువలైనా తెలుగుదేశం పార్టీ మా కార్పొరేటర్ వల్ల జరిగింది. కానీ గణేష్ కుమార్ వల్ల వాడు 5 పైసలు పని ఈ ఒక్క వార్డులో జరగలేదు. అంటే ప్రధానంగా ఇప్పుడు అధికార పార్టీ ఒక విమర్శ చేస్తుంది వంశీకృష్ణ యాదవ్ గారి మీద. తూర్పులో చెల్లని రూపాయి దక్షిణంలో చెల్లిద్దా, అక్కడ గెలవలేని వ్యక్తి ఇక్కడ గెలవగలుగుతాడా అన్నట్టు కూడా ఆయన మీద విమర్శలు చేస్తున్నారు. ఈ విమర్శలు ఎలా చూస్తారు? అంటే మాకు ఉమ్మడిగా పోటీ చేయాలని పార్టీ టికెట్ ఇవ్వడం అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి అక్కడ తూర్పులోనే అనేది అలగపూడి రామకృష్ణబాబు వైసీపీ వాళ్ళు ఏ విధంగా ఎండలాడతారు అనేది మీకు తెలుసు. దాని మీద ఇక్కడ కూడా మేము మా బూత్ ప్రెసిడెంట్లు అయితేనేటి, ఏరియా కమిటీలు అయితేంటి, మా వార్డు కార్పొరేటర్ అయితే మేము అందరం కూడా వైసీపీ అనేది ఇక్కడ కనబడదు. మన ఉమ్మడ అభ్యర్థులు వంశీకృష్ణ యాదవ్ నేలమట్టం సార్, పక్కా సార్. ఇక్కడే లేదు. ఎందుకంటే వాళ్ళ కార్పొరేటర్ ఇక్కడికి వెళ్ళలేదు. వాళ్ళ కార్పొరేటర్కి ఇక్కడే వచ్చేది, ఇక్కడ రాలేదు. ఈ పరిధిలో పనిచేసేవాడికి ఓటేస్తారు కదా సార్ ఎవరైనా. ఇక్కడ తెలుగుదేశం పార్టీ పరంగా ఆయన ఉన్నప్పుడు ఏదో కొంతమందికి ఏదో ఇల్లులు అన్నారు, ఆ ఇల్లు కూడా ఎవరికి లేదు. ఆ డీడీలు కొంతమందికి వెనక్కి వచ్చాయి. ఇప్పుడు ఏదో సబ్బవరంలో ఇల్లు అంటున్నారు, 35,000 కట్టమంటున్నారు. ఆ కొండ అంటున్నారు, గొలుగొడి మాకు ఇచ్చాడు, మేము ఏంటి వెళ్తామని పబ్లిక్ కూడా తిడుతున్నారు. అంటే ఆయన మీడియాలో కొన్ని చోట్ల చెప్పుకొస్తున్న విషయం ఏంటంటే ఈ నియోజకవర్గంలో జగనన్న కట్టించిన 26,500 ఇల్లులు నేను ఇచ్చాను, ఈ నియోజకవర్గ ప్రజలు, పేద ప్రజలందరూ కూడా మంచి చేశానని చెప్పుకొస్తున్నారు కదా. నిజంగా ఆ పరిస్థితి ఉందంటారా? ఇష్టమా జీవీఎంసీలోనే అతను అడగమనండి. ఎవరు పీటీకి అడిగితే చెప్తారు కదా ఎన్ని ఇచ్చాడో ఎన్ని ఇవ్వలేదో. ఈ వార్డు పరిధిలో అయితే రాలేదు. ఎవరికి ఇవ్వాలి? వచ్చి ఉంటే ఒక 10% రావచ్చేమో. అది టీడీ ఫస్ట్లో అంతే సార్. మరి ఆయన మారినందుకు టీడీపీ వాళ్ళు అని క్యాన్సిల్ చేశారో తెలీదు. మ్యాక్సిమమ్ 90% క్యాన్సిల్ చేశారు. వంశీకృష్ణ గారికి ఎందుకు ఓటేయాలంటే మీరేం చెప్తారు? ఉమ్మడి అభ్యర్థి కాబట్టి. ప్రజలు ఎందుకు ఓటేయాలి? ప్రజలు ఎందుకు వేయాలంటే తెలుగుదేశం పార్టీకి రేపు పొద్దున్న బాబు గారు సీఎం అవ్వాలంటే వంశీ గెలిస్తే కదా ఈ ఓటు అక్కడ బాబు గారికి మళ్ళీ పడాలన్న ఆలోచనతో ఇక్కడ మన ఎమ్మెల్యే క్యాండిడేట్ వంశీ గారికి ఢిల్లీలోనూ మన సాధబాధల రాష్ట్రం గురించి మాట్లాడడానికి భర్త గారిని ఈ రెండాటికి మాత్రం 100% వేస్తారు సార్ ఓట్లు. పక్కా సార్. టోటల్గా అయితే నేను చెప్పలేను. ఇక్కడైతే 90% టీడీపీ జనసేన. టీడీపీ వార్డే సార్. మా కార్పొరేటర్ కూడా 20 ఆయన తెలుగుదేశం కార్పొరేటర్ అండి. టీడీపీ ఇంత ఏలో కూడా మేము టీడీపీ వార్డు కార్పొరేటర్గానే గెలిపించుకున్నాం. మేము అంతా ఒక ఐకమత్యంగా. గొలగా నేరారావు బుజ్జి గారు ఆయన మేము పక్కాగా గెలిపించుకున్నాం. మేము అందరం అంతా ఒక ఐకమత్యంగా ఉంటాం. తెలుగుదేశం కార్యకర్తలు, బూత్ ప్రెసిడెంట్లు, వార్డు ప్రెసిడెంట్ అంతా కూడా ఒక 27వ వార్డులో అందరం ఒక ఐకమత్యంగా ఎప్పుడు కూడా టీడీపీకి కష్టపడి టీడీపీని గెలిపిస్తాం. ఐకమత్యం అంతేండి. పక్కాగా
ఈ వంశీకృష్ణ కూడా ఉమ్మడి అభ్యర్థిగా 30-40 వేలు ఓట్లు మెజారిటీతో గెలుస్తారు సౌత్ నియోజకవర్గంలో. పక్కా 100% పక్కా గ్యారంటీ గ్యారంటీ రాసిస్తారా? రాసి ఇవ్వడమే.